బువ్వ కోసం భూమి కొంటే మంచిదే, కానీ భూమిని ఆక్రమించాను అని ఆనందపడితే ఆ భూమి నిన్ను 6 అడుగుల గోతిలో ఆక్రమిస్తుంది. భూమి మీద మనిషి ఉన్నంత వరకు బువ్వ కోసమే మాత్రమే బ్రతుకు. జీవితములో ఇవ్వడములో ఉన్న ఆనందం మనం ఇంకొకరి నుండి పొందడములో ఉండదు. జీవితములో చాలా చిత్రమైన విషయం ఏమిటంటే, మంచి వాళ్ళకే ఎక్కువ కష్టాలు వస్తాయి. మొసలికి నాలుక ఉండదు, తాబేలుకు వెంట్రుకలు ఉండవు, చేపలకి జీర్ణశక్తి ఉండదు, పీతలకి తల ఉండదు, పాముకి చెవులు ఉండవు. మనుషులకు అన్నీ ఉండి కూడా మంచి మనసు, మంచి గుణాలు ఉండవు. జాగ్రత్త మిత్రమా, చుట్టూ చేరి భజనలు చేసేవారు ఎప్పటికైనా ముంచేస్తారు. నీకు ఒకటి దక్కలేదని బాధపడకు, ఎందుకంటే అది పోతే దానికంటే విలువైనది దక్కుతుంది. నిన్ను అందరూ అనుమానిస్తున్నారు, పరీక్షిస్తున్నారు అని బాధపడకు. ఎవరైనా విలువైన బంగారాన్ని పరీక్షిస్తారు, బొగ్గుని కాదు కదా. నీకు అందని దానికోసం ఆశపడకు, నీకు నచ్చిన దానికోసం కష్టపడకు. నీకై కష్టపడే వారిని మర్చిపోకు, నిన్ను ఇష్టపడే వారిని వదులుకోకు. సంసారములో సూదిగా అయి ఉండాలి, కత్తెరగా కాదు. ఎందుకంటే సూది రెండింటినీ ఒకటిగా చేస్తుంది, అలాగే కత్తెర ఒకటిని రెండుగా చేస్తుంది. అందరిని జోడించుకోండి, కానీ తెంచుకోకండి. ఒకరి గురించి ఇంకొకరికి చెడుగా చెప్పేవారు వాళ్ళని వాళ్ళు హత్య చేసుకున్నట్టే. అందుకే ఆచరించండి. మరొకరి గురించి మాట్లాడడం మానివేయండి. పంట పొలాల్లో పనిచేసే రైతుకు డైనింగ్ టేబుల్ లేదు, వడ్డించే వాళ్ళు అంతకన్నా లేరు, కానీ అంతులేని ఆనందం అతని సొంతం. పచ్చని పొలాల్లో ఉండి నేలపై కూర్చొని మనస్ఫూర్తిగా అన్నం తింటారు. తాను తిన్న కొద్దిపాటి అన్నంతో వచ్చే శక్తితో ఎంతో మందికి అన్నం పెట్టేవాడే రైతు. చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే వ్యక్తి మనతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. ఆత్మ శరీరం ద్వారానే ముక్తిని పొందాలి. అందుకే ఆత్మకి శరీరం కావాలి. కానీ శరీరం మాత్రం ఆకలి, నిద్ర, కోరికలు, బాధలు, బంధాలు, బాధ్యతలు, ద్వేషాలు, కోపాలు, పగ, ప్రతీకారం, ప్రేమ వీటన్నింటికీ మధ్య నలిగిపోతూ ముక్తి మార్గం చూడలేదు. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా అది దైవ నిర్ణయం అని భావించు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. హరహర మహాదేవ. ఊహ అనేది జ్ఞానం కంటే చాలా ముఖ్యమైనది. జ్ఞానానికి ఒక పరిధి ఉంది, కానీ ఊహకు మాత్రం అద్దు లేదు. సుత్తి దెబ్బ తగలనిదే శిల్పం కాలేదు, భూమి దున్ననిదే పంట పండలేదు. అదేవిధంగా కష్టాలు పడనిదే నీ జీవితం అంటే ఏమిటో నీకు తెలియదు. మౌనం కూడా ఆయుధమే, ఎదుటివారిని మానసికంగా మారుస్తుంది. తప్పు ఎవరిదైనా కావచ్చు, ఒక మాట తగ్గి బ్రతకడంలో ఉన్న ఆనందం 1000 మంచి మాటలతో సమానం. డబ్బిచ్చి చూడు, తీసుకున్న వాళ్ళు మనల్ని పువ్వులతో పూజిస్తారు. అలాగే ఇచ్చిన డబ్బును అడిగి చూడు, నీపై దుమ్మెత్తిపోస్తారు. ఇదే కదా డబ్బు మహిమ, ఇదే మనుషుల తీరు. ఆస్తుల కోసం ఆప్తులని వదులుకోవద్దు, అపార్థాలతో అనుబంధాన్ని వదులుకోవద్దు. ఉండేది శాశ్వతం కానప్పుడు ఎందుకు ద్వేషాన్ని మనలో నింపడం? ఒక్కసారి ఆలోచించండి. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సాయం వల్ల ఒకరికి ఉపయోగపడిన ఒకరికి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు, అంతే అనుకోవాలి. 10 మంది అన్నంత మాత్రాన పనికి రాకుండా పోతానా? మీరు అన్న ప్రతి మాటకి ఏదో ఒక రోజు సమాధానం చెప్పకుండా ఉంటానా? మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా ఎన్ని కష్టాలైనా మరిపించేలా చేస్తుంది. ఎన్నోసార్లు సాయం పొంది ముందుకు వెళ్ళటం కన్నా గాయంతో వెనుక పడిపోవటమే మంచిది. ఎందుకంటే సాయం సోమరితనాన్ని చేస్తుంది, గాయం బలవంతుని చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు కాస్తే కాదు, చెమట చుక్కని చిందిస్తేనే చరిత్ర రాయగలవని తెలుసుకో.
అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండటం నేర్చుకో. నిజంగా నిన్ను ఇష్టపడే వారు నీ నుండి ఏమి ఆశిస్తారో తెలుసా? ఏమీ ఆశించరు. నువ్వు మాట్లాడితే చాలు అనుకుంటారు. ఏ దేవుడు ఇదే నా మతమని ఎక్కడ చెప్పలేదు. మతం కనిపెట్టినా మనం దేవుడి కంటే గొప్ప వాళ్ళం అయిపోయాం. మనుషులు నవ్వుతూ పాపాలు చేస్తారు, ఏడుస్తూ చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తారు. ఎంత కాలానికి అయినా చేసిన మంచి చెడులకు ఫలితం అనుభవించక తప్పదు. అన్నం పారేయడానికి 1 నిమిషం చాలు, కానీ పంట పండించడానికి నెలలు సంవత్సరాలు కావాలి. కాబట్టి అన్నం పారేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు మోసం చేశాడని, ప్రేమించిన వారు వదిలి వెళ్ళారని అలాగే ఉండిపోతే ఎలా? నా ఆత్మలో ఆత్మలా, నా నీడలో నీడలా నాలోనే కలిసిపోయి నాకు తోడుగా నీవు ఉన్నావని నేను ఊహించగలనయ్యా. నీవు నా చెంతే ఉన్నావని ధైర్యంతోనే ఒంటరిగానే తడబడక ముందడుగు వేస్తున్నాను. అదరక బెదరక జీవితాన్ని గడుపుతున్నాను. నా తనువు ఉన్న వరకు నన్ను వీడి వెళ్ళకయ్యా నా శివయ్య. శ్రమించే వాడికి క్షమించే గుణము ఉంటుంది. పెట్టేవాడికి మనల్ని తిట్టే హక్కు ఉంటుంది. తగ్గితే తప్పులేదు. ఆ క్షణం మౌనం కంటే గొప్పది ఏదీ లేదు. నన్ను నేను నమ్ముకున్న ప్రతిసారి విజయం నన్నే వరించేది. ఒకరిపై ఆధారపడిన ప్రతిసారి నన్ను నేను నిందించుకోవాల్సి వచ్చేది. చివరికి నాకు అర్థమైంది, స్వశక్తికి మించిన ఆస్తి లేదని. బలమే జీవనం, బలహీనతనే మరణం. వినే ఓపిక లేని వారు ఎప్పటికీ అజ్ఞానులుగానే మిగిలిపోతారు. చెప్పే ధైర్యం లేని వారు ఎప్పటికీ పిరికివారిగానే ఉండిపోతారు. చేసిన తప్పును ఒప్పుకోవాలంటే సంస్కారం కావాలి. చెయ్యని తప్పును మీద వేసుకోవాలంటే గొప్ప మనసు కావాలి. రెక్కల్ని కాపాడుకోలేని పక్షి ఎగరలేదు. హక్కుల్ని కాపాడుకోలేని మనిషి ఎదగలేడు. ఓపికతో ఉండేవారు ఎప్పుడూ ఓడిపోరు నేస్తమా. ఓపిక పట్టి చూడు, జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి మాటలు చెబుతూ వెనక తప్పులు చేస్తున్న వాళ్ళు తెగిన గాలిపటం లాంటి వారు. దిశను బట్టి గాలిపటం గమనం ఉన్నట్లే వీరు అవకాశాన్ని బట్టి వ్యక్తుల్ని ప్రేమిస్తుంటారు. మనిషికి పగ అనేది ఎన్నడూ మంచిది కాదు. ఒకవేళ పగ తీర్చుకోవడం తప్పనిసరి అయితే అది తీర్చుకోవాల్సింది ఆవేశంతో కాదు, నైపుణ్యంతో తీర్చుకో. ఒక చిన్నారి అమ్మ భుజంపై తలవాల్చి ఇలా అడిగాడు, అమ్మా, నన్ను ఇలా ఎప్పటిదాకా నీ భుజంపై పడుకోబెట్టుకుంటావు? అప్పుడు అమ్మ ఏమందో తెలుసా? నలుగురు నన్ను వాళ్ళ భుజాలపై మోసే సమయం వచ్చేదాకా నిన్ను నా భుజాలపై నుండి దింపను నాన్న. అమ్మ ప్రేమ మంచి నీరు లాంటిది, కనబడి దాహం తీరుస్తుంది. నాన్న ప్రేమ గాలి లాంటిది, కనబడదు, కానీ మనం ఎదగడానికి బతకడానికి అది ఆక్సిజన్ లాంటిది. 4 ఏళ్ళప్పుడు మా నాన్న చాలా గ్రేట్. 6 ఏళ్ళప్పుడు మా నాన్నకు అన్నీ తెలుసు. 12 ఏళ్ళప్పుడు మా నాన్న మంచివాడే, కానీ కోపం ఎక్కువ. 14 ఏళ్ళప్పుడు నా చిన్నప్పుడు నాన్న నాతో బాగా ఉండేవాడు, ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యాడు? 16 ఏళ్ళప్పుడు నాన్న ప్రతిదీ గుచ్చి అడుగుతాడు. 20 ఏళ్ళప్పుడు నాన్న పెట్టే టార్చర్ నా వల్ల కావట్లేదు. నాన్నతో అమ్మ ఎలా ఏగుతుందో అనుకున్నా. నా 30 ఏళ్ళప్పుడు నా కొడుకు అల్లరిని నేను భరించలేకపోతున్నాను. చిన్నప్పుడు మా నాన్నకు నేను చాలా భయపడేవాడిని. 40 ఏళ్ళప్పుడు నాన్న నన్ను చాలా క్రమశిక్షణతో పెంచాడు. నేను కూడా నా పిల్లలను అలాగే పెంచుతాను. 50 ఏళ్ళప్పుడు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది, మమ్మల్ని పెంచడం కోసం మా నాన్న అంత కష్టపడ్డాడా అనిపించింది. 60 ఏళ్ళప్పుడు మా నాన్న చాలా గొప్పవాడు, మా నాన్న చాలా గ్రేట్. నాన్నను అర్థం చేసుకోవడానికి నాకు 60 ఏళ్ళు పట్టింది. మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, బతికితే సమాజం గర్వపడాలి, చస్తే శ్మశానం కూడా కన్నీరు పెట్టాలి. అదే జీవితం. డబ్బులున్నాయని గర్వముతో ఎదుటివారిని హేళన చెయ్యకు. మనిషి 100 ఏళ్ళు బతికినా కాటికే, ఎన్ని కోట్లు కూడబెట్టినా కూటికే. ఏ జీవితం శాశ్వతం కాదు, ఏ ప్రాణానికి గ్యారెంటీ లేదు. జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు, బంధాలు, బాధ్యతలు. ఎవరైనా చనిపోతే పాపం పోయారు అంటాం.
బతికి ఉంటే ఇంకా పోలేదా అంటాం. రేపు అనేదాన్ని చూస్తామో చూడమో తెలియని మన బతుకులకు పగ, కక్షలు, పంతాలు ఎందుకు? ఎవరు ఉండి తినేది లేదు, ఎవరు పోయి సాధించేది లేదు. ఉన్నంతకాలం అందరితో కలిసి సంతోషంగా జీవిద్దాం. అయ్యిందేదో మన మంచికే అయ్యింది, అవుతున్నదేదో అది మన మంచికే అవుతుంది, అవ్వబోయేదేదో కూడా మన మంచికే అవుతుంది. నీవేమి పోగొట్టుకున్నావని నీవు తెగ విచారిస్తున్నావు? నీవేమి తెచ్చావని నీవు పోగొట్టుకుంటున్నావు? నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది? నీకు ఏదైతే పొందావో అది ఇక్కడే నుండే పొందావు, ఏదైతే ఇచ్చావో ఇక్కడే ఇచ్చావు. ఈరోజు నీవు నా సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం తెలుసు కదా. మరి నీ సొంతం అనుకున్నది రేపు మరొకరి సొంతం కాగలదని తెలుసుకో. పరివర్తన చెందడం అనేది లోకం యొక్క పోకడ. పరివర్తనను ఆనందంగా అంగీకరించాలంటే ధ్యానం తప్పనిసరిగా చెయ్యాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. నువ్వు నా కోసం ఒక్క అడుగు వెయ్యి, నేను నీ కోసం చితి వరకు వస్తా అని అంటాడు భోలాశంకరుడు. ఇష్టం వేరు, ప్రేమ వేరు. ఇష్టం పక్కన ఉన్నంత వరకే, కానీ ప్రేమ మాత్రం ప్రాణం పోయేంత వరకు ఉంటుంది. అసూయపడే వారితో మన అభివృద్ధి గురించి చెప్పుకోవడం, ఆవేశపడే వారితో మన ఆలోచనల్ని పంచుకోవడం మూర్ఖవత్వం. అరుపులు గెలుపులు కాదు, మౌనం ఓటమి కాదు, సమయానికి తగినట్లు ఉండడమే మనిషి గొప్ప లక్షణం. మోసం తాత్కాలికంగా ఆనందాన్ని ఇవ్వవచ్చు, కానీ ఏదో ఒక రోజు భారీ అమూల్యం చెల్లించక తప్పదు. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికంటే పెద్ద తప్పు.